everyone, Harika's home cooking ki swagatam. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ చికెన్ ముగ్లాయ్. ఈ చికెన్ ముగ్లాయ్ అనేది మనకి రెస్టారెంట్స్ లో బాగా దొరుకుతుంది కదా. సో ఇప్పుడు మనం ఇది ఇంట్లోనే ఎలా చేయాలో ఈజీగా అనేది నేను మీకు చూపిస్తాను. ఈ రోజు మనం వీడియోలో ఇది ఎలా చేయాలో అనేది చూద్దాం. ఈ చికెన్ ముగ్లాయ్ అయితే చాలా జ్యూసీగా టేస్టీగా వచ్చింది. చికెన్ లోపల చాలా టెండర్ గా ఉండింది. సో మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మీరు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనేది నేను డిస్క్రిప్షన్ లో కూడా రాస్తాను, చెక్ చేసుకోండి. సో ఇక్కడ నేను బే లీఫ్ తీసుకున్నాను, 3 బే లీవ్స్, తర్వాత సినమన్ స్టిక్, తర్వాత క్లోవ్స్ మరియు బ్లాక్ కార్డమమ్, తర్వాత గ్రీన్ కార్డమమ్. మరి ఇక్కడ నేను బ్లాక్ క్యూమిన్ వాడట్లేదు, మనం నార్మల్ గా కర్రీస్ లో వేసుకునే నార్మల్ క్యూమిన్ అది, క్యూమిన్ సీడ్స్. తర్వాత ఇవి ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్స్. నేను ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర వేపించుకొని ఉంచుకున్నవి ఉన్నాయి, స్టోర్ నుంచి తెచ్చుకున్నవి. సో నేను అవే యూజ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేనట్టయితే మీరు 2 మీడియం ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇక్కడ నేను చూపిస్తుంది క్రీమ్, తర్వాత ఇది పెరుగు, చిక్కటి పెరుగు, పొల్లగా ఉండకూడదండి, చప్పగా ఉండాలి. తర్వాత నానబెట్టుకున్న బాదం పప్పు, తర్వాత కొబ్బరి, తర్వాత జీడిపప్పు. నా దగ్గర జీడిపప్పు పచ్చిది లేదు, సో అందుకే నేను ఈ పౌడర్ లాగా ఉంది అది యూజ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత కొరియాండర్ పౌడర్, తర్వాత మనకు కావాల్సింది ఉప్పు, కారం, పసుపు. ఇవన్నీ మనకి అన్ని కర్రీస్ లో పడేదే కదా, మనందరికీ తెలిసిందే. సో మరి ఇప్పుడు చేసే విధానం ఏంటో చూద్దాము. తర్వాత నేను ఇక్కడ చికెన్ కూడా నియర్లీ 4 lbs తీసుకున్నాను, అది 2 kgs చికెన్ అండి. సో మన చికెన్ కూడా బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. మనం ఇక్కడ మ్యారినేట్ చేసుకుందాం. సో చికెన్ బాగా కడిగేసిన తర్వాత ఇందులో నేను 2 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కొంచెం తగినంత ఉప్పు, తర్వాత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం వేరే ప్రాసెస్ అంతా చేసుకునే లోపల ఈ మ్యారినేషన్ అనేది అయిపోతుంది. మీకు కానీ టైం ఉంటే ఒక 20 నిమిషాల ముందే చేసి పెట్టుకోండి. చికెన్ ఎంత నానితే అంత టేస్ట్ అనమాట. సో ఇక్కడ ఈ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకుని ఉన్నాయి కదా, ఇది అలా వేసుకోకుండా మనం కొంచెం మిక్సీ పట్టుకుందాం. సో మిక్సీ పట్టి నేను పక్కన పెట్టి రెడీగా ఉంచుకుంటున్నాను. తర్వాత ఈ జీడిపప్పు, తర్వాత కొబ్బరి, తర్వాత ఆల్మండ్స్, సోక్ చేసుకున్న ఆల్మండ్స్ అన్నీ వేసేసి, ఆల్మండ్స్ అంటే బాదం పప్పు అండి, కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లా చేసుకోండి ఇలాగా. తర్వాత పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేద్దాం. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీకి. నాన్ వెజిటేరియన్ ఏ కర్రీ అయినా ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచి కదా. సో మీ ఇష్టం, మీకు తగినంత వేసుకోండి. నేను ఇంత వేయాలి అని చెప్పట్లేదు, అది మీకు తగినట్టుగా వేసుకోండి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసి ఈ ఆయిల్ లో బాగా వేయించుకుందాం. ఈ స్టేజ్ లో మీరు మూత పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో దగ్గర ఉండి అలా కలుపుకుంటూ చికెన్ ఒక 50% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి, మరి ఎక్కువ కుక్ చేసుకోకండి. తర్వాత మనం ఎలాగో వేయించుకుంటాము ఆ గ్రేవీలో. సో టూ మచ్ కుక్ అయిపోతే చికెన్ విరిగిపోతుంది కాబట్టి నీట్ గా ఒక 50% వరకే కుక్ చేసుకొని అది తీసి వేరే పెనంలో పక్కన పెట్టుకోండి. సో మనం ఇదంతా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ఉండిపోతుంది కదా మనం వేయించుకున్నాము, ఆ ఆయిల్లోనే మనం ఈ గరం మసాలాన్ని వేసుకుందాం. తర్వాత మీ కిందకలా వీడియోలో చూపించడం మర్చిపోయాను, హోల్ బ్లాక్ పెప్పర్స్. సో నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, బ్లాక్ పెప్పర్స్ కూడా వేసుకోండి. వేసి ఇవన్నీ బాగా ఒక 1 minute వరకు వేయించుకోండి ఆయిల్లో. అది బాగా వేగిన తర్వాత ఇందులో మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, జీడిపప్పు, కొబ్బరి, తర్వాత ఆల్మండ్స్ కలిపి చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకోండి. అందులో పచ్చి వాసన అస్సలు ఉండకూడదు అనమాట. అంతవరకు మొత్తం వేయించుకోండి. పేస్ట్ అంతా బాగా వేయించుకొని నూనె తేలేటట్టుగా చూసుకోండి. సో ఇప్పుడు చూసారా మన ఆయిల్ తేలిపోయింది. ఇక్కడ ఆయిల్ తేలిపోయిన తర్వాత మనం ఇందులోన నెక్స్ట్ వేసుకుందాము పెరుగుని బాగా మిక్సీ కాదు గిలకరించుకోండి. బాగా గిలకరించుకొని అది పల్చగా చేసేసి అప్పుడు వేసుకోండి. ముక్కలాగా వేసుకోవద్దు, అప్పుడు ఏంటంటే ఉండల్లాగా అయిపోతుంది. మరియు సిమ్ లో పెట్టుకోండి, మన ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని మాత్రమే వేయాలి, పెరుగు విరిగిపోకుండా ఉంటుంది అనమాట. సో తర్వాత ఇందులో ధనియా పౌడరు, మరి కారం వేసుకుంటున్నాను. వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ నూనె పైకి తేలే వరకు చూసారా ఎలా వేపుకోండి అనమాట. అలా వేపుకొని
తర్వాత మనం ఇందులో ఉన్న చికెన్ వేసేసుకుందాం. ఆల్రెడీ హాఫ్ కుక్ చేసిన చికెన్ ఉంది కదా, అది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో మనం ఇది బాగా మిశ్రమం అంతా కలుపుకొని ఇందులోనే కొంచెం వాటర్ వేస్తున్నాను. హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. సో మనం మూత పెట్టి ఉడికించుకోవాలి కదా. ఇప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలు కూడా మీరు ముందే వేసుకోవచ్చు, తర్వాత కూడా వేసుకోవచ్చు. సో నేను పచ్చిమిరపకాయలు ముందే వేసేసుకొని మూత పెట్టి కుక్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా పైకి నూనె తేలే, చూసారా నూనె తేలిపోతుంది. అలా తేలే వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా క్రిస్పీ ఆనియన్స్ ని, వేయించుకున్న ఆనియన్స్ ని ఆ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది మీరు వేసుకున్న వెంటనే మన గ్రేవీ అనేది చిక్కగా అయిపోతుంది అనమాట. సో అందులో వరి అవ్వాల్సిన పని ఏం లేదు. మనకి ఈ కర్రీకి గ్రేవీ కొంచెం దగ్గరగా థిక్గానే ఉంటుంది. సో చాలా క్రీమీ టెక్స్చర్ వచ్చిందండి ఈ కర్రీ అయితే, ఎందుకంటే మనం ఇందులో వేసేవన్నీ మిల్క్ ప్రోడక్ట్సే కదా. సో చాలా చాలా క్రీమీగా ఉంది. సో చాలా హెవీగా కూడా ఉంటుంది, అంతే టేస్టీగా అయితే కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇది చపాతీతో కానీ దేంతోనైనా చాలా బాగుంటుంది. రైస్తో కానీ నాన్తో కానీ దేంతో అయినా చాలా బాగుంటుంది. సో మనం ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత నూనె ఇలా పైకి తేలే వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. సో నూనె పైకి తేలిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని మాత్రమే మనం ఈ క్రీమ్ వేసుకోవాలి. ఈ క్రీమ్ వేసుకుంటున్నా చూసారా, మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే క్రీమ్ వేసుకోండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయొద్దు, మనకి అంత క్రీమ్ అంతా విరిగిపోయినట్టు అయిపోయి టెక్స్చర్ పాడైపోతుంది మన కర్రీకి. సో లో ఫ్లేమ్లో పెట్టి క్రీమ్ అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసి ఇంకొక 7-8 మినిట్స్ వరకు మనం ఇది లో ఫ్లేమ్లో మాత్రమే మూత పెట్టి ఉడికించుకుందాము. మీకు చూస్తే ఒక 5-7 మినిట్స్ తర్వాత అది ఆయిల్ అంతా పైకి తేలిపోయి మన చికెన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఆయిల్ అంతా పైకి తేలే వరకు మనం ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూసారా 7 మినిట్స్ తర్వాత చూసినట్టయితే మన ఆయిల్ అంతా తేలిపోయి కర్రీ అంతా బాగా కుక్ అయిపోయింది. సో ఆ టెక్స్చర్ చూసారా ఎంత క్రీమీగా ఉందో టెక్స్చర్. సో పర్ఫెక్ట్ అండి, మనకి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది కర్రీ అనేది. సో మీరు కూడా ఇంతవరకు ఎప్పుడు ఇంట్లో చేసుకోకున్నట్టయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. పెద్ద కష్టమేమి కాదు, జస్ట్ మనం సింపుల్ స్టెప్స్ ఫాలో అవుతూ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకుంటే చిటికలో అయిపోతుంది. సో పైకి నేను ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర చల్లుకుంటున్నాను పైకి. సో కొత్తిమీర లేనిది ఏ కర్రీకి ఫినిషింగ్ టచ్ అనేది ఉండదు కదా. సో ఏ కర్రీకైనా ఎస్పెషల్లీ నాన్ వెజ్ కర్రీస్కైనా మనం కొత్తిమీర వేసుకుంటేనే టేస్ట్ రుచి. సో బాగా మిక్స్ చేసుకొని మనం ఇంకా ఆపేసుకోవడమే. ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయింది. సో ఆ లో ఫ్లేమ్లో నేను ఇంకా ఆపలేదు. 7 మినిట్స్ తర్వాత కూడా నేను మూత తీసేసి ఇంకో 2-3 మినిట్స్ కుక్ చేశాను అలా ఆయిల్ తేలే వరకు. సో ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది, బట్ మనం ఎప్పుడెప్పుడో చేసుకుంటే ఓకే. డైలీగా ఇంత ఆయిల్ వేసి చేస్తే అసలు హెల్త్కి మంచిది కాదు. సో వన్స్ ఇన్ అ వైల్ అలా వేసుకొని మన టేస్ట్ బర్డ్స్ని కిల్ చేసుకోవడమే. సో ఇక్కడ మన కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. సో మీరు నచ్చినట్టుగా మీకు నచ్చిన కాంబినేషన్తో మీరు ట్రై చేసుకొని కొత్త రెసిపీస్ అయితే ఖచ్చితంగా కనిపెట్టచ్చండి. మనం ఎలా చేయొచ్చేమో అలా చేయొచ్చేమో అనుకుంటూ ఉంటే మనం కొత్త వెరైటీస్ కనిపెట్టవచ్చు. సో మనకు నచ్చిన పేరు పెట్టుకొని అదొక కొత్త వెరైటీగా కనిపెట్టేసుకోవచ్చు. సో అలా చూసి ఇలా చేసి అన్ని విధాలుగా ట్రై చేసి వచ్చిన అవుట్పుట్ అనేది ఈ కర్రీ. సో నాకైతే బాగా నచ్చింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియవచ్చండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ హారికాస్ హోమ్ కుకింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.